పల్నాడు జిల్లా పిడుగురాలలో రాజకీయ వేడి పెరిగింది. జానపాడు పిడుగురాల రైల్వే బ్రిడ్జి పనులపై గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో 50 కోట్లతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం నత్తనడకలు సాగుతున్నాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పనుల పురోగతిపై ఎప్పుడైనా సమీక్షించారా అంటూ ప్రశ్నించారు. తమ హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించిన మహేష్ రెడ్డి నెల రోజుల్లో పనులు వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జానపాడు ప్రజల రుణం తీర్చుకోవడానికి, అలాగే పిడుగురాళ్లలో ఈ గేట్ సమస్య అధిగమించాలని కరోనా వచ్చిన 2 సంవత్సరాలు నష్టపోయినా మిగతా టైంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 50 కోట్లు శాంక్షన్ చేయించాము జానపాడు బ్రిడ్జికి. ఆ రోజే చెప్పా, అన్ని కూడా విస్తరణ రోడ్డుకి మరి ఆటంకాలు ఉన్న పనులన్నీ పూర్తి చేశాం. కాంట్రాక్టర్ని నియమించాం, పనులు మొదలు పెట్టాం. సరే, ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, దురదృష్టకరం. పార్టీ ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాల్లో నత్తనడకన సాగుతున్నాయి ఈ జానపాడు బ్రిడ్జ్ పనులు. ఎవరికి పట్టనట్టు ఇక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంపీ కృష్ణదేవరాయ గారు కావచ్చు.